తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై కీలక సమావేశం జరిగింది. సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దన్సరి అనసూయ సీతక్కతో పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన కూడా పాల్గొన్నారు. 10,000 మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మే 10న జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జాబ్ లో వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయి, దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్, డ్యూటీస్. ఆ డ్యూటీస్ ఎక్కడ అంటే విధులు అంటే ఒక సీతక్క కోసమో, ఒక లోకేష్ గారి కోసమో, సృజన విలేజ్ మీ చేతిలో ఉంటుంది. వాళ్ళ జిల్లాకు ఎంఆర్ఓస్ బాస్, ముఖ్యంగా ఎంపీడీఓ డెవలప్మెంట్ ఆఫీసర్, రోడ్ మంచిగా లేకున్నా, డ్రైనేజ్ లేకున్నా, కరెంట్ లేకున్నా ఎందుకు జరుగుతూ ఉంటుంది. సో ఈ మోటివేషన్ కూడా మనకు జరగాలి. వాస్తవానికి మీరు కూడా అప్పుడప్పుడు క్లాసెస్ పెట్టుకొని అంతా కాన్సన్ట్రేట్ చేసి కూడా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం. ఒక రకంగా చెప్తే మనం ఆ ఊరు కలెక్టర్. సో ఇంత పెద్ద వ్యవస్థ మీ చేతిలో ఉంది కాబట్టి సరే లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా మీ తరఫున ఒకరిద్దరు మాట్లాడితే మన వాళ్ళు కూడా ఏది సాధ్యం, ఏది అసాధ్యం ఉంటుంది. మాక్సిమం మేము ఫేవర్ చేయాలని అనుకుంటున్నాం. అందరినీ జాబ్ లో వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయి, దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్, డ్యూటీస్. ఆ డ్యూటీస్ ఎక్కడ అంటే విధులు అంటే ఒక సీతక్క కోసమో, ఒక లోకేష్ గారి కోసమో, సృజన విలేజ్ మీ చేతిలో ఉంటుంది. వాళ్ళ జిల్లాకు ఎంఆర్ఓస్ బాస్, ముఖ్యంగా ఎంపీడీఓ డెవలప్మెంట్ ఆఫీసర్, రోడ్ మంచిగా లేకున్నా, డ్రైనేజ్ లేకున్నా, కరెంట్ లేకున్నా ఎందుకు జరుగుతూ ఉంటుంది. సో ఈ మోటివేషన్ కూడా మనకు జరగాలి. వాస్తవానికి మీరు కూడా అప్పుడప్పుడు క్లాసెస్ పెట్టుకొని అంతా కాన్సన్ట్రేట్ చేసి కూడా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం.